ఓకే. ఈ పళ్ళు సరిగ్గా రాకపోవడం వల్ల, కదిలిపోవటం వల్ల అవి టెంపరరీ కొంచెం పెట్టుకున్నా కానీ దానివల్ల కూడా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు ఇబ్బంది ఇంతకు ఫేస్ ముందు చేయాలి తినే మేడం. విషయంలో. తినే విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను. మిగిలిన హార్డ్‌గా తినడం వల్ల కొద్దిగా ఇబ్బంది, ఈ డైజెషన్ ప్రాబ్లమ్ కూడా వచ్చింది నాకు. ఓకే. అందువల్ల డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం వల్ల నాకు తర్వాత ఇంప్లాంట్స్ చేసిన తర్వాత అసలు నాకు ఇబ్బంది అనిపించలేదు. ఓకే. తర్వాత ఈ నమిలేటప్పుడు కూడా పెద్ద పెయిన్స్ ఏం లేవు. తర్వాత గ్రాడ్యువల్‌గా బాగా ఇప్పుడంతా కంఫర్టబుల్‌గా ఉంది. ఇప్పుడంతా బాగా ఫుడ్ కంఫర్టబుల్‌గా ఎలా ఉంది. అయినా తినగలుగుతున్నారు. ఫుడ్ రోటీలు తినగలుగుతున్నాను. ఆహారం కూరలు గిరలు అన్నీ తినగలుగుతున్నాను. ఓకే. ఎటువంటి సమస్య లేదు. హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ లీలా పొట్లూరి, రెసిడెంట్ డెంటల్ సర్జన్ ఎట్ యువర్ డెంటిస్ట్ అడ్వాన్స్ డెంటల్ హాస్పిటల్స్ విజయవాడ. ఈరోజు మన దగ్గర ఉన్న పేషెంట్ ఆయన పేరు కృష్ణ భాస్కర్ గారు. సో ఆయన మనకి బేసల్ ఇంప్లాంట్స్ వేసిన 1 ఇయర్ రివ్యూ చెకప్కి వచ్చారు మన దగ్గరికి. సో ఈ 1 ఇయర్ ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందో ఒకసారి ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం. హాయ్ అండి కృష్ణ భాస్కర్ గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాం మేడం. ఎలా అనిపించింది ట్రీట్మెంట్? చాలా బాగుంది, చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. తర్వాత ఈ 1 ఇయర్ నుంచి నాకు నమిలేటప్పుడు కానీ, మింగేటప్పుడు కానీ, తినేప్పుడు కానీ ఎటువంటి సమస్యలు లేవు. చక్కగా తినగలుగుతున్నాను. రోటీలు గేటీలు అటువంటివి తినగలుగుతున్నాను. 2 బఠానీలు తప్ప మిగతావన్నీ ఎటువంటి పళ్ళు కానీ ఏవైనా మీరు తినగలుగుతున్నాను. తినగలుగుతున్నాను. అసలు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ ఇబ్బందితో వచ్చారు సార్? నాకు అన్ని పళ్ళు ఊడిపోవడం వల్ల, కదిలిపోవడం వల్ల డాక్టర్ గారిని సంప్రదించాను. సరే డాక్టర్ గారు ఏమన్నారంటే, మీకు అన్ని పళ్ళు కదిలిపోయినాయి కాబట్టి మీకు బేసల్ ట్రీట్మెంట్ కాస్త సూటబుల్గా ఉందండి, చేయించుకోమని చెప్పారు డాక్టర్ గారు. సరే డాక్టర్ గారు చెప్పిన ప్రకారం నేను బేసల్ ట్రీట్మెంట్కి వెళ్ళాను. సార్ అని మీకు ఎలా తెలిసింది సార్ ఈ క్లినిక్ గురించి? నేను సార్ యొక్క రివ్యూస్ కొన్ని యూట్యూబ్లో చూశాను. సార్ గారు దానికి చెప్పిన ప్రొసీజర్కి నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను నవలడానికి చాలా ఇబ్బంది పడేవాడిని అంతకుముందు. ఈ పళ్ళు సరిగ్గా రాకపోవడం వల్ల, కదిలిపోవడం వల్ల అవి టెంపరరీ కొంచెం పెట్టుకున్నా కానీ దానివల్ల కూడా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు ఇంతకు ముందు తినే విషయంలో. తినే విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను. మిగిలిన హార్డ్‌గా తినడం వల్ల కొద్దిగా ఇబ్బంది, ఈ డైజెషన్ ప్రాబ్లం కూడా వచ్చింది నాకు. అందువల్ల డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం వల్ల నాకు ఆయన అంతా చెక్ చేసి ఈ బేసల్ ట్రీట్మెంట్ మాకు బాగా సూట్ అవుతుంది మీ బోన్ కి అని చెప్పారు, సజెస్ట్ చేశారు. వెంటనే లాస్ట్ ఇయర్ జూలై 3rd నేను ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. 15 డేస్లో ట్రీట్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా చిన్నగా కొద్ది మెత్తటి వస్తువులు, తర్వాత కాస్త గట్టి వస్తువులు, తర్వాత రోటీలు అట్లా డే బై డే కాస్త ఇంప్రూవ్మెంట్. ఏదైనా తినగలుగుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా అన్ని తినగలుగుతున్నాను. బాగా ట్రీట్మెంట్ ప్రొసీజర్ జరిగేటప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? పెయిన్ కానీ చేసేటప్పుడు అంత పెద్ద కొద్దిగా ఉంది కానీ తర్వాత ఏం ప్రాబ్లమ్స్ లేవు. తర్వాత ఇంప్లాంట్స్ చేసిన తర్వాత అసలు నాకు ఇబ్బంది అనిపించలేదు. తర్వాత నమిలేటప్పుడు కూడా పెద్ద పెయిన్స్ ఏం లేవు. తర్వాత గ్రాడ్యువల్గా బాగా ఇప్పుడంతా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడంతా బాగా కంఫర్టబుల్. ఫుడ్ ఎలా అయినా తినగలుగుతున్నాను. రోటీలు తినగలుగుతున్నాను. ఆహారం కూరలు గిరలు అన్ని తినగలుగుతున్నాను. ఎటువంటి సమస్య లేదు మేడం. 2 వైపులా చక్కగా తినగలుగుతాను. 2 వైపులా. అంతకుముందు ఒక పక్కే నమిలే పరిస్థితి వచ్చేది, పళ్ళు ఊడిపోయిన వల్ల. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తర్వాత నాకు చక్కగా 2 వైపులా నమలగలుగుతున్నాను. ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ప్రాబ్లం లేకుండా ఉంది మేడం. ఓకే సార్. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ గురించి ఇంకా ఎవరికైనా చెప్పి వేరే వాళ్ళకి సజెస్ట్ చేయదలుచుకుంటే ఈ క్లినిక్ గురించి ఏం సజెస్ట్ చేస్తారు? తప్పనిసరిగా మీరు ఈ డాక్టర్ గారిని కలవండి. సురేంద్రనాథ్ గారిని కలిస్తే ఆయన మంచిగా మనకు సజెస్ట్ చేస్తారు. మనం ఎటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది కూడా ఆయన చెప్పగలరు. ఎటువంటి ప్రొసీజర్లో మనం ఒకవేళ ఇంప్లాంట్ చేసుకున్నా, లేదా రూట్ కెనాలింగ్ చేసుకోవాలా, లేకపోతే ఇంకే పద్ధతిలో మనకు బెటర్ ట్రీట్మెంట్ ఉంటుందో చెప్పగలరు. దాని ప్రకారం ఆయన ట్రీట్మెంట్ కూడా చాలా చక్కగా నీట్గా ఉంది. ప్రస్తుతం నేను ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను కాబట్టి నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. చక్కగా మంచి డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను, సంతోషం నాకు ఉంది. ఓకే సార్. సో అదండి కృష్ణ భాస్కర్ గారి ఎక్స్పీరియన్స్ మనకి చెప్పారు. సో ఒకసారి ఆయన వచ్చినప్పుడు అసలు ఆయనకి ఎక్స్రేస్ ఆయన వచ్చేటప్పటికి ఆయన నోట్లో పళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో ఇది ప్రీ ఆప్ ఎక్స్రే అండి. సో ఈ ప్రీ ఆప్ ఎక్స్రేలో ఆయన వచ్చినప్పుడు మనకి పైన కింద దవడలో ఈ పళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో వీటి ప్లేస్లో కూడా కట్టుడు పళ్ళు అంటే తీసి పెట్టుకునే పళ్ళు తీసి పెట్టి వాటితో కూడా ఆయన చాలా సఫర్ అయ్యి
రివ్యూస్ చూసి మన దగ్గరికి వచ్చారు. సో ఈ బోన్ లెవెల్కి సార్ బేసల్ ఇంప్లాంట్స్ సజెస్ట్ చేశారండి ఆయనకి, సురేంద్రనాథ్ గారు. సో బేసల్ ఇంప్లాంట్స్ వేసిన తర్వాత ఆయన ఎక్స్రే ఇది. సో పై దవడకి మొత్తం బేసల్ ఇంప్లాంట్స్ 10 నుంచి 12 పడతాయి జనరల్గా. ఈయనకి పైన కింద మొత్తం కూడా అప్పర్ అండ్ లోవర్ మొత్తం బేసల్ ఇంప్లాంట్స్ కింద మొత్తం 8 వరకు పడ్డాయి ఆయనకి. సో ఇంప్లాంట్స్ వేసిన తర్వాత ఎక్స్రే ఇది. సో అన్నీ కరెక్ట్గా ముక్కెముకకి ముందు వెనక టెరిగాయిడ్స్ అన్నిటికీ ఎంగేజ్మెంట్ అంతా చాలా నీట్గా జరిగిందండి. సో దీని తర్వాత ఇప్పుడు మనకి 1 ఇయర్ ఫాలో అప్ రివ్యూకి వచ్చిన ఎక్స్రే ఇదండి ఫైనల్గా. సో 1 ఇయర్ తర్వాత కూడా మొత్తం ఇంప్లాంట్స్ అయినా కింద బోన్ లెవెల్ అయినా ఏదైనా సరే చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆయన కూడా చాలా కంఫర్టబుల్గా చూ చేయగలుగుతున్నారు మొత్తం. అంటే 2 వైపులా సమానంగా నవలగలుగుతున్నారు. ఫుడ్ కూడా ఇది ఏ ఫుడ్ అయినా ఆయన చాలా హోల్ హార్టెడ్గా మనస్ఫూర్తిగా తినగలుగుతున్నారు ఏ ఇబ్బంది లేకుండా. సో ఈ రకంగా ఆయన ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయినా, ట్రీట్మెంట్ చేసేటప్పుడు ప్రొసీజర్ జరిగేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయినా, ఆయన ఎక్కడ ఫ్లాలెస్గా అంటే ఉన్నట్టుగా ఎక్కడ మనకి జెన్యూన్ రివ్యూ ఇచ్చారు. సో చాలా థ్యాంక్ యూ సార్, మీరు జెన్యూన్ రివ్యూ ఇచ్చినందుకు. Okay, సో thank you, madam. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ టుడే.